ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో 6 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈ రోజు మనం 7 మరియు 8వ శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. మనకి ఈ 2 శ్లోకాలకి 7 మరియు 8 శ్లోకాలకి కలిపి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వబడింది. అంటే అదంతా కూడా చాలా ఎలాబరేట్‌గా ఒక 10 పేజీలు ఇచ్చేశారు గురువుగారు. ఎంతో లోతుల్లోకి అది అందరికీ సుపరిచితమైన శ్లోకాలు. 7వ శ్లోకం మరియు 8వ శ్లోకం ప్రతి ఒక్కళ్ళకి, మన భరత భూమిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి అది ఏ రూపంగా అయినా మనకి గురువుల ద్వారా అయ్యుండొచ్చు, సినిమాల ద్వారా అయ్యుండొచ్చు. చాలా అందరికీ సుపరిచితమైన శ్లోకాలు. మరి దాని లోతుల్లోకి వెళ్ళే ముందు పోయిన వారం మనం ఏం తెలుసుకున్నామో, ఏం చెప్పుకున్నామో ఒక్కసారి రివ్యూ చేద్దాము. మనకి ఈ సెకండ్ పార్ట్ 2 ఈ జ్ఞానయోగంలో 7 భాగాలుగా విభజించబడిందని చెప్పుకున్నాం. అందులో 2వ భాగం మనం పోయిన వారం మొదలు పెట్టుకున్నాం. ఇవి 5 నుండి 8వ శ్లోకాలు 2వ భాగం కింద వస్తాయి. అదే ద ఇన్కార్నేషన్స్ ఆఫ్ ద డివైన్, భగవంతుని యొక్క అవతారాల గురించి భగవానుల వారే స్వయంగా చెప్తున్నారు ఈ శ్లోకాల ద్వారా. అందులో మనం 5వ శ్లోకం ఎందుకు చెప్తున్నారు అంటే, అర్జునుడికి వచ్చిన ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నారనమాట. వివస్వతుడు ఎప్పుడో సత్యయుగానికి చెందినవాడు. అయితే నువ్వు ఆ యుగంలో లేవు కదా! నువ్వు నా కళ్ళ ముందే పుట్టి పెరిగిన వాడివి. నువ్వు వివస్వతునికి ఎలా యోగం చెప్పావు? నేను దాన్నెలా నమ్ముతాను అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి భగవానుల వారు చెప్పనారంభించారు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు మనిద్దరం గడిపాం గానీ అవి నీకు గుర్తులేవయ్యా, నాకు గుర్తున్నాయి అని చెప్పనారంభించారు. అంటే మనం కూడా దాంట్లో గూఢార్థం లోపలికి ఎళ్లి చూస్తే ఏమిటంటే, పరమాత్మ ఇదంతా సృష్టించారు. అంతా కూడా ఆయన కనుసన్నలలోనే జరుగుతూ ఉంటుంది. మనం ఒక్క శ్వాసలో, మన ప్రతి శ్వాసలో ఉన్నది ఆయనే. ఆ శ్వాస వెనుక ఉన్న ప్రాణశక్తిగా ఉన్నది ఆయన. ఆ ప్రాణశక్తికి ఆధారభూతంగా ఉన్న చైతన్యము ఆయనే. చైతన్యం వెనక ఉన్న ఉనికి, ఆ నిశ్చల నిర్గుణ పరబ్రహ్మము ఆయనే. అలాగే మనం ఒక చిన్న ఆలోచన చేసినా, ఒక ఇసక రేణువు కదిలినా ఆయన కనుసన్నలలోనే ప్రతీదీ ఆయనకి తెలుసు. ఆ లెక్కలన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. అదే చెప్తున్నారనమాట. నీకు గుర్తుకు లేకపోవచ్చు, కానీ మనకి కూడా ఎప్పుడు ఆ స్మృతి మళ్ళీ వెనక్కొస్తుంది అంటే, మనం ఎప్పుడైతే ఆ చైతన్యంతో హ్మ్, మళ్ళీ అంటే ఆ బ్రహ్మములో ఐక్యమవుతామో, ఆ ఏకత్వ స్థితికి వస్తామో, మళ్ళీ అలా వెళ్ళి ఎప్పుడైతే సముద్రంలో కలుస్తుందో, అప్పుడే మనకి కూడా గత జన్మ స్మృతి అంతా కూడా మనకి అవగతమవుతుంది అని చెప్పారు 5వ శ్లోకంలో. మరి 6వ శ్లోకంలో అజోపి సన్ అవ్యయాత్మ. అక్కడ ఏమన్నారు? నాకంటూ జన్మంటూ ఏమీ లేదు. నాకంటూ నాశనం అవటం అంటూ ఏమీ లేదు. అన్ని సర్వభూతాలకి అధిపతిని, ఈశ్వరుడిని నేను. అయినా నా యొక్క మాయ అంటే నేను సృష్టించిన ఈ మాయనే, దానిని వశం చేసుకొని ఆ మాయ వలనే నేను పుట్టుచున్నాను అని చెప్తున్నారనమాట. నాకంటూ నేను ఆ కారణం అంటూ లేదు నా జన్మకి. నేను అవినాశిని. నన్నెవరు నాశనం చేయలేరు. అయినా నేను ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ ప్రకృతిలో ఆ మాయని ఐ డాన్ దట్ క్లోత్స్ అంటే ఆహ్, ఆహ్, నేను సృష్టించిన నా మాయ చేతనే ఆహ్, నా జననం అనేది జరుగుతుంది. అంటే ఆ మాయ చేత నేను ప్రభావితుడిని అవ్వను అని చెప్తున్నారనమాట. అదంతా మన కళ్ళ ముందు ఒక రూపం తీసుకున్నట్టు, ఆయన కూడా మనలాగానే జన్మ తీసుకొని, మనలాగానే కష్టాలు పడి, ఇవన్నీ జరిగినట్టు అదంతా కనిపిస్తుంది కానీ, ఆ మాయా ప్రభావం కానీ, ప్రలోభాలకు లోనవ్వటం కానీ మనలాగా ఇలాంటిది ఏమీ జరగదు అని చెప్తున్నారు. అయితే మరి ఇంకా ఈ ఇంకా ఏం చెప్పబోతున్నారు ఈ అద్భుతమైన ఈ 2 శ్లోకాల ద్వారా
పరమాత్మ మనకి ఏం బోధించబోతున్నారో ఇప్పుడు చూసేద్దాము. మరి సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని ముందు శ్లోకాలు పాడించుకొని ఆ తర్వాత లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. 4వ అధ్యాయము 7వ శ్లోకము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. 4వ అధ్యాయము 8వ శ్లోకము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. థ్యాంక్ యూ మేడం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అసలు ఈ శ్లోకం వినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆ తర్వాతది కూడా 8వ శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఇది అయితే వీటిల్లో మనం ఆ డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే, ఓ అర్జున, భరత అంటే జ్ఞానం వైపు, ఆ కాంతి వైపు నీకు ఆసక్తి ఉన్నవాడా, అది ఒక అర్థం వస్తుంది. ఇంకోటి భరత వంశీయుడా అని కూడా అర్థం వస్తుంది. ఓ భారత అని అక్కడ సంబోధించారు అర్జునుల వారిని. అయితే ఓ అర్జున, ధర్మం ఎప్పుడైతే క్షీణిస్తుందో, అధర్మము హెచ్చు మీరుతూ ఉంటుందో, నేను ఒక అవతారాన్ని తీసుకొని వ్యక్తమవుతూ ఉంటాను. ప్రతి యుగంలోనూ కూడా మంచి వారిని రక్షించటానికి, దుష్టులను శిక్షించి ధర్మాన్ని పునర్స్థాపించడానికి నేను ఒక రూపాన్ని తీసుకొని ప్రతి యుగంలోనూ వస్తూనే ఉంటానయ్యా అర్జున అని చెప్తున్నారు. మనకి 7వ శ్లోకంలోనేమో ఎందుకు వస్తానో చెప్తున్నారు. ఎందుకు వస్తానో అంటే, ధర్మం క్షీణించి అధర్మం హెచ్చుమీరుతున్నప్పుడు ఒక రూపాన్ని తీసుకుని వస్తాను. అది వచ్చి ఏం చేస్తాను అంటే, మంచివారిని రక్షిస్తాను, దుష్టులను శిక్షించి ధర్మాన్ని మళ్ళీ స్థాపిస్తాను అని చెప్తున్నారనమాట. అది ఈ 2 శ్లోకాలకి ఉన్న డైరెక్ట్ మీనింగ్ అది. ఇక్కడ మనకి యోగిరాజుల వారు ఏం చెప్తున్నారంటే, క్రియ ఎప్పుడైతే అంతరిస్తుందో, అది అంతరించినప్పుడు నా నుండి నేనే అవతరిస్తాను. ఐ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ మై సెల్ఫ్. నా నుండి నేనే వస్తాను. ఇంకా ఆయన్ని సృష్టించే వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఈ ప్రకృతి అనే వస్త్రాన్ని ధరించుకొని ఆయన నుండి వచ్చిన ఆ ప్రకృతిని, ఆ మాయని ధరించి ఆయనే రావాల్సిందే. నా నుండి నేనే వస్తాను క్రియ అంతరించినప్పుడు అంటున్నారు. అంటే క్రియాయోగ సాధన, ఆ యోగం ఎప్పుడైతే నశిస్తుందో, మనకి ఎప్పుడైతే ఆ యుగాల ఆ చక్రీయ క్రమం ఏదైతే చెప్పారో, సత్యయుగం నుండి మనకి త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. కలియుగం వచ్చేపాటికి రాజర్షులు రిప్రజెంట్ చేస్తున్నారు. అది అంటే ఇంద్రియాల ద్వారా ఎప్పుడైతే మనం ఆ ప్రాణశక్తిని పూర్తిగా కోల్పోతున్నాము, మళ్ళీ మనం ఆ ప్రాణశక్తిని మళ్ళీ నిలబెట్టుకునే ప్రయత్నం క్రియాయోగ సాధన ఏమి చేయట్లేదు. అంటే యోగం నశిస్తోంది. ఆ యోగ సాధన వైపు ఆ మక్కువ నశిస్తోంది అన్నప్పుడు నేను మళ్ళీ వస్తాను అని చెప్తున్నారన్నమాట. దాని లోతుల్లో ఉన్న అంతరార్థం అది. అంటే సాధువుల రక్షణార్థం. అంటే 8వ శ్లోకం ఇది. ఎందుకు వస్తున్నారు? సాధువుల రక్షణార్థం, బ్రహ్మమును గురించి కాకుండా ఇతర ఆలోచనలు చేసే వారిని నశింపజేయడం కోసం నేను ప్రతి యుగంలోనూ జన్మిస్తాను. బ్రహ్మమును గురించి కాకుండా, అంటే మనకి ఉన్న ధర్మము, మనకి ఉన్న మన పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్, మనం ఎందుకు ఈ జన్మ తీసుకున్నాము అంటే, ఆ బ్రహ్మ పదాన్ని మనం అందుకోవటానికి, ఆ బ్రహ్మైక్య స్థితిని మనం పొందటానికే ఈ జన్మ తీసుకున్నాము. కానీ ఆ బ్రహ్మము గురించి కాకుండా మనం అన్యథ, అంటే మిగతా అన్ని ఆలోచనలు, అన్ని కార్యకలాపాలు చేస్తున్నాము. కానీ
ఆ బ్రహ్మము గురించిగా ఆలోచన చేయని వారిని నశింపజేయటం. అంటే మనల్ని చంపేస్తారని కాదు. అది కొంచెం వైలెంట్‌గా ఉంటుంది వినటానికి. అంటే మనలో ఉన్న ఆ నెగెటివ్ యాస్పెక్ట్ ఏదైతే ఉందో, మనల్ని బ్రహ్మము వైపు నడవనీయకుండా ఏదైతే చేస్తోందో, దానిని నశింపజేసి మనల్ని మళ్ళీ క్రియాయోగ సాధన వైపు సుముఖత చూపించేటానికి. అదక్కడ లోతులు అర్థం చేసుకోవటానికి. లేకపోతే యోగిరాజుల వారిచ్చిన ఆ 2 లైన్‌లు చూస్తే, అమ్మ ఏంటి మనల్ని లోపల ఒక స్మరణ చేసుకోకపోతే మనల్ని చంపేస్తారా అన్నట్టు ఉంటుంది. అది కాదు, అక్కడ అట్లా అర్థం చేసుకోకూడదది. మనలో ఆలోచనలు బ్రహ్మం వైపు కాకుండా ఎటువైపో వెళ్ళిపోతున్నాము, ప్రాపంచికంగా వెళ్ళిపోతున్నప్పుడు వాటిని మళ్ళీ వెనక్కి తీసుకురావటానికి నేను మళ్ళీ ప్రతి యుగంలోనూ జన్మిస్తాను అని మనకి చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు. దీని లోతుల్లోకెళ్ళి డీప్ డైవ్. సరే, ఇది నేను చెప్పాను గదా! 10 పేజీలు ఇచ్చేశారు పరమహంస యోగానంద గారు. మనం సూటిగా చెప్పు సుత్తి లేకుండా అని ఉంటుంది గదా! స్ప్రైటో, మౌంటైన్ డ్యూనో ఏదో ఒక అడ్వర్టైజ్‌మెంట్. అట్లా మనం క్లుప్తంగా చెప్పుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తున్నారిక్కడ భగవానుల వారు, శ్రీకృష్ణ భగవానుల వారు, అది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే భగవంతుడు ఆడే ఈ జగన్నాటకానికి ఏదైతే మనమంతా చూస్తున్నామో ఇదంతా ఆడటానికి మన భూమి ఒక నాటక రంగం లాంటిది. అంటే ఒక స్టేజ్ లాంటిది. ఆ స్టేజ్ మీదే మనం ఇన్ని నాటకాలు ఆడుతున్నాము. ఎన్నో జన్మలు తీసుకుంటున్నాము. ఎన్నో రకరకాల పాత్రలు పోషిస్తున్నాము. అంటే ఒకసారి విలన్ పాత్ర, ఒకసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర, ఒకసారేమో హీరోయిన్, ఒకసారేమో హీరోలాగా అలా అనేక పాత్రలు నటించటానికి, అంటే మన ఆత్మ అనేక రూపాలు తీసుకుంటుంది. అనేక పాత్రలు పోషించటానికి నాటక రంగం ఏది అంటే మన భూమి. ఆ భూమాతకి ఎప్పుడు మనం రుణపడే ఉంటాం. మనం ఎన్ని చేసినా సరే భరిస్తుంది. అయితే ఇక్కడ మనం నటీనటులు అంటే మనమే. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న నటీనటులు వాళ్ళకి మనకిచ్చిన ఈ స్వేచ్ఛా సంకల్పం, మన ఫ్రీ విల్‌ని దుర్వినియోగం చేసుకొని మనకిష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ, ఈ సమస్త విశ్వానికి, అంటే ఈ ఆయన సృష్టించిన ఈ సృష్టికి, ఆ డైరెక్టర్ అయినటువంటి ఆ పరమాత్మ ప్లాన్‌కి, ఆయన డివైన్ ప్లాన్‌కి మనం వ్యతిరేకంగా అందరిని దుఃఖపెడుతూ, వాళ్ళ యొక్క ఆత్మోన్నతికి కూడా వారే అడ్డుపడుతూ, అంటే మన ఆత్మోన్నతికి మనమే అడ్డుపడుతున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఆ పరమాత్మ ఏ డివైన్ ప్లాన్‌తో అయితే ఈ సృష్టిని సృష్టించారో, నటీనటులుగా మనల్ని ఎలా అయితే పంపించారో, ఆ సినిమాని కూడా మనం ఆ స్టేజ్ మీద జరుగుతున్న ఆ సినిమాని కూడా మనం అడ్డుపడుతున్నాం. ఆ డైరెక్టర్ ఆయన ఒక ప్లాన్ జేశారు. ఒక సినిమా ఉంది. నాకొక స్టోరీ ఉంది. దానికొక స్క్రీన్ ప్లే, దానికి మాటలు, ఈ పాత్ర ఈ మాటలు మాట్లాడాలి. ఇదంతా ఒకటి ప్లాన్ జేశారాయన. మనమేం జేస్తున్నాం, మన సొంత తెలివితేటలు వాడి, అంటే మనకు ఫ్రీ విల్ కూడా ఇచ్చారు కదా! దానిని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము. అలా ఆ ప్లాన్ సరిగ్గా కొనసాగించనివ్వకుండా అట్ ద సేమ్ టైమ్ మన ఆత్మోన్నతికి కూడా మనం అడ్డుపడుతూ ఉంటున్నామో, వారికి సరైన జీవన విధానాన్ని సూచించటానికి సాక్షాత్తు ఆ పరమాత్మే ఒక రూపం తీసుకొని ఒక అవతారంగా ఆ స్టేజ్ మీదకంటే భూమి మీదకు వస్తారు అని చెప్తున్నారు. అంటే ఎందుకు వస్తున్నారు ఏం చెప్పటానికంటే, నువ్వు నా ప్రతిబింబానివి అని గుర్తు జేయడానికి. ఒరేయ్! నువ్వు వేరు కాదురా! నా నుండి వచ్చిన ఒక నీడవి, నా నుండి వచ్చిన నువ్వొక ప్రతిబింబానివి అని మనకి ఏదైతే ఆ ఫ్రీ విల్ ఇచ్చారో మనకొక వరంగా, అది ఎలా వాడుకోవాలో మనకు మళ్ళీ చూపించటానికి. ఇక్కడ ఎంత కిటుకుందంటే ఆ ఫ్రీ విల్ అనే మాట. మనం అనుకుంటాం, అంతా నా చేతుల్లోనే ఉంది. నేను ఏదైనా చేసేయొచ్చు. ఆహ్, ఏదైనా సృష్టి చేసేస్తానంటున్నారు. ఆ ఫ్రీ విల్ మనకి ఇచ్చి, దానిని నువ్వు ఎట్లా నువ్వు మన పిల్లలకి డబ్బులిచ్చి
వాళ్ళని విచ్చలవిడిగా మళ్ళీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి సరే పాకెట్ మనీ ఇస్తున్నానురా, నువ్వు కొంచెం టీనేజ్ పెద్దాడివవుతున్నావు, నీ ఖర్చులుంటాయి అని ఇచ్చాం. కానీ వాడు సీక్రెట్‌గా ఏదన్నా దుర్వ్యసనాలకి గానీ, వాటికి ఖర్చు పెడుతున్నాడు, ఏదో చెడు సావాసాలు చేస్తున్నాడు అని మనం గమనించినప్పుడు, మళ్ళీ మనం ఏదో ఒక రూపంలో వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే మనకి ఫ్రీ విల్ ఇచ్చారు. ఒక వరంలాగా మీరు వాడుకోండని ఇచ్చారు. కానీ మనం దాన్ని దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్లు నేను పక్కనాళ్ళని హింసిస్తాను, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అంటే వచ్చేస్తారు. యదా యదా హి ధర్మస్య అనుకుంటా పరమాత్మ వస్తారు. ఏ రూపంలో వస్తారు, ఎలా వస్తారు అనేది ముందు ముందు తెలుసుకుందాం. అది ఎందుకొస్తారు అట్లాగంటే, మనలో మళ్ళీ దైవత్వాన్ని ఎట్లా మనం తెలుసుకొని, ఆ దివ్య గుణాలని ఏది మనలో ఉన్న మంచి ప్రేమతత్వం కానీ, క్షమాగుణం కానీ, కృతజ్ఞతా భావన కానీ, అవన్నీ కూడా ఎట్లా ప్రకటించుకోవాలో చూపించటానికి తానే స్వయంగా దిగి వస్తారు అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. అయితే ఇక్కడ ఇప్పుడు సరే, ఒక శరీరం తీసుకొని భగవంతులు వారు వస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనేది అదొక అవతారం. అయితే అట్లా ఎన్నో రూపాలలో ఇప్పటివరకు వచ్చారు. అలా వచ్చిన వారి స్వభావం ఏమిటి అని చెప్తున్నారు. ఇక్కడ పరమహంస యోగానంద గారు అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అంటే అందరికీ ఇప్పుడు అజ్ఞానంలో ఉన్న వాళ్ళకేంటంటే, ఆయన నిజంగా ఒక మానవ రూపం ధరిస్తారా? ఎట్లా ఉంటారు? ఆయనైతే పరబ్రహ్మము, ఆయనకి నిర్గుణుడు, నిరాకారుడు ఇట్లా ఏంటో చెప్తారు కదా! ఆయనకసలు రూపం ఎందుకు ఉంటుంది? రూపంలో వచ్చిన వాళ్ళని నేను నమ్మవచ్చా అని అనుమానం వస్తే, అంతకంటే మూర్ఖత్వం ఉండదు. భగవంతుడు ఆయన ఏం చెయ్యాలి, ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలి, ఎలా కనిపించాలి, ఆయనకి నచ్చినట్టు చేస్తారు. ఎందుకంటే ఆయనకు పరిధులు అంటూ లేవు. ఆయనకి ఈ క్వెషన్స్ అన్నీ మనకొస్తున్నాయి అంటే, ఆయనను కూడా మన దృష్టికోణం నుంచి చూసి ఆయనకి కూడా ఒక లిమిట్స్ పెడుతున్నాం. ఒక పరిధులను పెట్టినట్టే అన్నమాట. అది అట్లాంటి డౌట్స్ రాగూడదు. పరమాత్మ ఆయనకి శరీరంతో కావాలంటే శరీరంతో వస్తారు. ఆహ్, అవ్యక్తంగా ఒక నిరాకారుడిగా మనలో ఒక ఇంట్యూటివ్‌గా కూడా ఆయన స్వరం మనకి వినిపించేలా చేస్తారు. మనకెప్పుడు ఏది అవసరమో ఆ రూపంగానే మనకి దర్శనమిస్తారు. దర్శనం అంటే కళ్ళతో దర్శించేదే కాదు. ఎలా అయినా సరే మనకి ఆ మెసేజ్ అందుతుందనమాట. ఆ సర్వవ్యాపకత్వాన్ని, ఆయన ఆమ్ని ప్రెజెన్స్‌ని ఏ రూపంగా అయినా ఆయన ప్రకటించుకోగలరు. అయితే అట్లా వచ్చినప్పుడు ఏం జేస్తారంటే, ఇప్పుడు శరీరంతో వస్తారు. శ్రీకృష్ణుల వారు కానీ, లేపోతే జీసస్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాట్లాడతారు. అంటే వాళ్ళకంటే వేరే దైవం ఉంది ఇంకా గొప్పగా. అంటే మనకి అది చెప్పటానికనమాట. మనల్ని అసలట్లా దైవం వైపు లీడ్ చేయటానికే గదా! ఆళ్ళు వచ్చేది. అంటే వాళ్ళు పరమాత్మ కంటే ఒక మెట్టు కింద ఉన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. జీసస్ అనేవారు గదా! ఐ యామ్ ద సన్ ఆఫ్ ద గాడ్ అనేవారు. ఆయనెప్పుడు కూడా నేనే భగవంతుడిని అని చెప్పలేదు. ఎందుకు ఒక మెట్టు కింద నేను భగవంతుడి కంటే అని చెప్పేవారు. కానీ వాళ్ళెప్పుడైతే ఈ శరీర ధారణ జేసి వచ్చారో శ్రీకృష్ణుల వారు గాని, జీసస్ కానీ ఎవరైనప్పటికీ కూడా మన మనుషుల మధ్యలో ఒకళ్ళుగా వ్యవహరిస్తారు కానీ వాళ్ళెప్పుడు కూడా సమాధి స్థితిలో ఉండే అంటే ఆ పరమాత్మలో లయమైపోయి ఏకత్వ స్థితిలో ఉండే అంత వ్యవహారం అంతా నడుపుతూ ఉంటారు. మన ముందు అట్లా కనిపిస్తారంతే. వాళ్ళు కూడా ఏదో ఇబ్బందులు పడుతున్నట్టు లేకపోతే వాళ్ళకి ఆహ్, అవన్నీ కూడా మనకేదైతే అనుభవిస్తున్నామో ఒక మనిషిగా వాళ్ళు కూడా అనుభవిస్తున్నట్లు మనకు కనిపిస్తారు గానీ అదంతా కూడా మన కళ్ళ ముందు జరిగే ఒక నటన. అంతే వాళ్ళెప్పుడూ ఏకత్వ స్థితిలో పరమాత్మతో లయమయ్యే ఉన్నారు. ఆయన ఎన్ని రూపాలుగా వస్తారు అంటే, ఇప్పుడు ఆ టైంకి ఆయన ఎంత వ్యక్తం అవ్వాలి అంటే, ఆయనలో ఉండే ఆ ప్రకాశం అక్కడ ఉన్న ప్రజలకి ఎంత వ్యక్తం అవ్వాలో అంతవరకు వ్యక్తం అయ్యేటట్టు ఇప్పుడు ఒక సాధువుగా రావచ్చు. ఒక ప్రవక్తగా రావచ్చు. ఇప్పుడు మనకి మహమ్మద్ ప్రవక్త అంటాం. అలా ఒక ప్రవక్తగా రావచ్చు, సాధువుగా రావచ్చు. మన ప్రతి మనిషిలోనూ కూడా ఉన్నది ఆయనే. ఇప్పుడు ప్రవక్తగా వచ్చారు అనుకుంటే
మన ఇంటి కిటికీ తీస్తే ఎంత సూర్యకాంతి లోపలికి వస్తుందో అంత కాంతిని వారు ఆ బయటికి ప్రకటిస్తారనమాట. అదే ఒక సాధువుగా వచ్చారంటే మనం తలుపు వేసేస్తే ఆ తలుపు సందుల్లో రెండు రెండు తలుపుల సందుల్లో వచ్చే వెలుతురంతా ఆ ప్రకాశాన్ని ప్రకటించుకుంటారు. పూర్ణావతారంగా వచ్చినప్పుడు ఆ సూర్య తేజస్సును అంతా ప్రకటించుకుంటారు. అది తేడా అన్నమాట. ఒక ఎట్లా వస్తున్నారు, ఏ ఫామ్‌లో వస్తున్నారు అంటే అంత ప్రకాశాన్ని వాళ్ళు బయటికి ప్రకటించుకుంటారు. పూర్ణావతారం ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముల వారిలాగా అంటే ఇంకా అంత పూర్ణ తేజస్సు అదంతా కూడా అంత సూర్య తేజస్సులా అంతా కూడా ప్రకటించుకుంటారు. అయితే ఇప్పుడు మనం ప్రతి మనిషిలో మనందరిలోనూ ఉన్నది ఆయనే. అయినప్పటికీ కూడా మనం దాన్ని మన ద్వారా ఆయన ప్రకటించుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే మనకింకా ఆ మనస్సులో ఎన్నో మలినాలున్నాయి. అయన్నీ అడ్డొస్తున్నాయి కాబట్టి మన ద్వారా ఆయన కాంతి మేనిఫెస్ట్ అవ్వట్లేదు. బయటికి మనం ప్రకటించుకోలేకపోతున్నాం. మనం ఎప్పుడైతే ఇవన్నీ ఈ మోహాన్ని అంతా వదిలేసి ఆ మోక్ష ప్రాప్తిని పొందుతామో అప్పుడు మనం కూడా భగవంతుని స్వరూపంగా మనం కూడా కనుగొనగలుగుతాము. అంటే మన ద్వారా కూడా భగవంతుని తేజస్సు ప్రకటితమవుతుంది. అది అన్నమాట. అయితే అదే ఇప్పుడు మనకి గొప్ప గొప్ప గురువులందరూ బుద్ధుల వారు గాని, మహావీర్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ చుట్టూతా ఎంతో కాంతి వాళ్ళ ఆరా ఎన్నో మీటర్లు స్ప్రెడ్ అయ్యేది. మహావీరుడు నడిచి వస్తుంటే అంటే వాళ్ళ మనస్సంతా కూడా ప్రేమ తత్వమే. ఎక్కడ చ ఒక ఆవగింజంత హింస కూడా లేదు కాబట్టి ఆయన నడుస్తూ ఉంటే ముళ్ళు గూడా తప్పుకునేవంట. అది. సూర్యకాంతిని బయటకు ప్రొజెక్ట్ చేయటం అంటే అది. అంటే మనం ఎంత లోపల మన మనస్సే మన బయటకి ఏదైతే మనం చూస్తున్నామో దానికి ఆ ప్రొజెక్షన్ మిర్రర్ లాంటిది. మన మనస్సులో ఏదుంటే బయట కూడా మనం అదే చూస్తాం. మనమంతా లోపల ఈర్ష్య, ద్వేషాలతో ఉంటే మన చుట్టూ ఉన్న మనుషులు కూడా ఈర్ష్య, ద్వేషాలతో ఉన్న వాళ్ళనే మనం కలుస్తాం. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అదే నేను లాస్ట్ వీక్ వీడియోలో దక్షిణామూర్తి వారి శ్లోకం ద్వారా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకున్నది అదే అన్నమాట. మన లోపలేముందో మన బయటే అదే ప్రకటించుకుంటాం. అదే మనం ఒక గురువులను చూస్తే కూడా అదే తెలుస్తుంది. మనం నిత్యం మన ఆలోచనలు గమనించుకుంటూ ఉండాలి. ఇక్కడ పరమహంస యోగానంద గారు చెప్పేదేంటంటే, నాకంటూ స్పెసిఫిక్ అవతారం అంటూ ఏమి ఉండదు. ఎప్పుడెక్కడ అవసరమో ఆ సందర్భాన్ని బట్టి దానికి తగ్గ రూపం ఆయా ఆయా యుగాలలో తీసుకొని వచ్చారు. అట్లాగే వస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ములు. అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మము ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో వస్తే మనకి మంచిదో అంటే మనుషులకి మన మానవులకి హెల్ప్ అవుతుందో ఆ రూపాన్ని అప్పుడు అక్కడ తీసుకొని వస్తారు. అయితే ఈ వచ్చే క్రమంలో ఏంటంటే వారు ఈ గురువు రూపంలో కూడా వస్తారు. అంటే ఒక పూర్ణావతారంగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనం చూసుకున్నట్లయితే అవతార్ బాబాజీ కానీ, మనకి లాహిరి మహాశయుల వారు గాని, యుక్తేశ్వరగిరి గాని వీళ్ళందరూ కూడా ఏకత్వ స్థితిని ప్రాప్తింపజేసుకున్న వాళ్ళు. అంటే వాళ్ళ ద్వారా ఆ గురువుల ద్వారా ఎంచుకొని ఆయన ప్రకటితం అవుతారనమాట. ఆయనే సాక్షాత్తు ఆ గురు స్వరూపంగా వస్తారు. అయితే అట్లా మనకి ఒక యోగి ఆత్మకథలో చెప్తారు యుక్తేశ్వరగిరి గారు. అట్లా వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి చాయిస్ ఉంటుంది. లాహిరి మహాశయుల వారు వాళ్ళకి యుక్తేశ్వరగిరి గారికి గాని, వాళ్ళు అట్లా ఆ పూర్ణత్వాన్ని సాధించిన తర్వాత, ఆ మోక్ష ప్రాప్తిని, ఏకత్వ స్థితిని ప్రాప్తించుకున్న తర్వాత, వాళ్ళకి భూమి మీదకి వెళ్ళాలా? లేకపోతే వేరే తలాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆత్మలకి సహాయం చేయాలా? ఆ చాయిస్ వాళ్ళకుంటుంది. అసలు ఏమి చెయ్యకపోయినా సరే ఆ చాయిస్ ఉంటుంది. వాళ్ళకి మాకట్లాంటి ఏమీ లేదు అన్నప్పుడు కూడా దే కెన్ మూవ్ ఆన్. అయితే అంటే ఇంక లైవ్ అయిపోయారు. అదే యుక్తేశ్వరగిరి గారు మనకు ఒక యోగి ఆత్మకథలో చెప్తారనమాట. ఆయన ఆ పూర్ణత్వం ప్రాప్తించుకున్నారు. ఆయన లయం అయిపోయారు పరబ్రహ్మంలో. ఆయన్ని సూక్ష్మ లోకాల్లో ఉన్న ఆత్మలని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి అక్కడ నియమిస్తారు. మీకు గుర్తున్నట్లయితే యుక్తేశ్వరగిరి గారే స్వయంగా చెప్తారు. సూక్ష్మ లోకాల్లో ఉన్నాను నేను. అక్కడున్న ఆత్మలకి నేను సహాయం చేస్తున్నాను అని. అట్లాగా
ఆ ఏకత్వ స్థితులకి ప్రాప్తించే వాళ్ళకి ఆ చాయిస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకిక్కడ ఖండావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు ఇట్లా చెప్పారు. ఆ అవతారాల గురించి కొంచెం వివరణ ఇచ్చారు. పూర్ణావతారం అంటే ఏంటంటే, మనకి ఈ గర్భస్థ శిశువులాగా ఒక జననం తీసుకోవటం కానీ, తర్వాత విద్యాభ్యాసం చేయటం. అంటే మామూలుగా ఒక మనిషి ఎట్లా పెరుగుతాడో పూర్ణంగా 100 ఇయర్స్ ఎట్లా వాళ్ళు గడుపుతాము అనేది అదంతా కూడా వాళ్ళు గూడా అనుభవిస్తారు. ఆహ్, దా అందులోనే ఆ ధర్మాన్ని రక్షించటానికి, దుష్ట సంహారం చేయటానికి చూస్తారు. అది పూర్ణావతారం. టువర్డ్స్ ద ఎండ్ అన్నమాట. అవతారం అంతమయ్యేలోపు దుష్ట శిక్షణ జరుగుతుంది పూర్ణావతారంలో. వేరస్ ఖండావతారాలు అని వస్తారు. అంటే దీనిని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పురాణాలలో చూసినట్లయితే మనకి దశావతారాల్లో మత్స్యావతారం కానీ, కూర్మావతారం, వరాహావతారం ఇవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వచ్చి, ఆ పని పూర్తవ్వగానే అవతారం చాలించేస్తారు. ఇంకా అయిపోయింది అంతే. వాళ్ళు ఒక పర్పస్ కోసం వచ్చారు. అది అయిపోయింది ఎళ్ళిపోతారు. ఇంకొక రకంగా దీన్ని ఎలా తీసుకుంటాము అంటే, ఇక్కడ పరమహంస యోగానంద గారు ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, కొందరు గురువు స్థానంలో ఉన్నవాళ్ళు ఇంకా పూర్తిగా వాళ్ళు ముక్తిని ప్రాప్తింపజేసుకోలేదు. అంటే ఆ మోక్ష పదానికి దగ్గరలో ఉన్నారు కానీ, ఇంకా ఏకత్వం పూర్తిగా లయమైపోలేదు. కొంతమంది వాళ్ళేం జేస్తారంటే, ఎక్కడైతే ఉన్నారో ఆయా ప్రాంతాలలో ఉన్న వాళ్ళని ఉద్ధరించి, వాళ్ళని అక్కడ ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముక్తిని ప్రసాదించటానికి, వాళ్ళని ఇంకా ముందుకి తీసుకెళ్ళటానికి, ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికని ఆ గురువు స్థానంలో ఉండి అక్కడ హెల్ప్ చేస్తారు. వాళ్ళని కూడా ఇక్కడ పరమహంస యోగానంద గారు ఖండావతారాలు అన్నారు. కానీ వీళ్ళకేంటంటే మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించే మిషన్ ఏముండదు. ఇప్పుడు పూర్ణావతారం అయితే ఇది అందరికీ మేలు జరగాలి అన్నది ఉంటుంది. ఇక్కడ ఈ ఖండావతారాలు లేదా అంశావతారాలంటే వాళ్ళకి అక్కడున్న ప్రజలకి ఉద్ధరించటానికే వస్తారు. అది అంశావతారాలంటే మనకి హనుమంతుల వారు మన ఈశ్వరుడి అంశ అట్లా అంటారు కదా! వారు ఆళ్ళందరూ కూడా వాళ్ళకొక పర్పస్ ఉంటుంది. ఎందుకట్లా ఉన్నారు అనేదానికి. అయితే ఈ ఆహ్, ఈ అదంతా కూడా మనకి ఒక్కొక్క యుగంలో అక్కడ ఏంటి మనకి ఇప్పుడు కలియుగంలో కూడా అనేక మంది గురువులు ఉన్నారు అంటే, ఆ గురువు రూపంలో ఉన్నది పరమాత్మయే. ఆయనకి ఆ ఏరియాలో నేను ఈ ప్రజలని వీళ్ళని ఉద్ధరించటానికి స్వయంగా ఆయనే వచ్చి ఉద్ధరిస్తారు. అందుకనే గురువుల్ని ఎప్పుడు కూడా మనం ఎంతో పూజ్యనీయులుగా ఎంతో చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా వాళ్ళని ఒక్క మాట కూడా అనకూడదు. ఎందుకంటే వాళ్ళు సాక్షాత్తు పరమాత్మ స్వరూపాలు. అయితే మనకి 8వ శ్లోకంలో ఏమంటున్నారంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నారు. అంటే మన పురాణాల్లో కూడా దుష్టులను ఆహ్, ప్రజలను గాని, సాధు సన్యాసులను హింసించే వారిని శిక్షించడానికి ఈ దైవిక గుణాలు కలవారంటే ఉత్తమ పురుషులు వచ్చినట్లు మనం చూస్తాం. కానీ జీసస్ క్రైస్ట్ ఏమో కేవలం మంచివారినే కాదు చెడ్డవారిని కూడా రక్షించారని జెప్తారు. అంతే కదా! ఆయన ఆ సిలువ మీద ఉన్నప్పుడు ఎంతోమంది ఆయన్ని హింసిస్తుంటే వాళ్ళు కూడా నా వాళ్ళు వాళ్ళనేం చెయ్యొద్దు అని జెప్తారు. అంటే ఏంటి చెడ్డవారిని కూడా ఆయన రక్షించారని జెప్తారు. కానీ అసలు సత్యం ఏంటంటే ధర్మం అనేది ఎప్పుడు కూడా అధర్మాన్ని నాశనం చేసి తీరుతుంది. ఇది పక్కా. ఇందులో వేరే ఇఫ్స్ అండ్ బట్స్ ఏం లేవు. ధర్మం ఎప్పుడు అధర్మాన్ని నాశనం చేసే తీరుతుంది. అంటే అది ఏ విధంగానైనా అనుకోవచ్చు. వాళ్ళలో ఒక పరివర్తన తీసుకొచ్చి వాళ్ళలో ఉన్న అధర్మాన్ని, హింసని దూరం చేసి వాళ్ళలో ఆ ధర్మాన్ని ఇంజెక్ట్ చేయొచ్చు ఏదో ఒక రకంగా. ఆ ప్రేమమూర్తుల దగ్గరికి వెళ్తేనే మనకి అంగుళీమాలిలాగా మనకి బుద్ధ భగవానుడి ఆరాలోకి వెళ్ళంగానే అంగుళీమాలిలో పరివర్తనొస్తుంది. అట్లాగే ఈ ప్రేమమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ నీడ తగలంగానే మనలో పరివర్తనొస్తుంది. అదే నాశనం చేయటం అంటే. అంతేగాని వాళ్ళని చంపేయటం అని కాదు. అట్లా గూడా జరుగుతుంది. తప్పని పరిస్థితిలో. ఎప్పుడంటే ఇప్పుడు మనకొక కరెంటు వైరుంది. ఆ కాపర్ వైర్స్ ఉన్నాయి. కానీ దానికి మీద ఒక ఇన్సులేటెడ్ కోటింగ్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ కోటింగ్ ఏదో. దాన్ని పట్టుకుంటే మనకేం అవ్వదు. లేదా
డైరెక్ట్‌గా కాపర్ వైర్‌ని పట్టుకుంటే గనక మనకి షాక్ కొడుతుంది. అదే ఇన్సులేటెడ్ వైర్‌లో ఇన్సులేటెడ్ కోటింగ్ ఉన్నప్పుడు, ఆ లోపల కరెంట్ వైరుల్లో మిలియన్ వాట్స్ కరెంట్ ఎళ్ళినా మనం దాన్ని పట్టుకున్నప్పుడు ఏం అవ్వదు. ఎందుకంటే దాని పైన ఇన్సులేషన్ ఉంది కాబట్టి. అయితే అంటే ఏంటి ఇక్కడ దీనికి అర్థం ఏంటి అంటే, ఆ ఇన్సులేటెడ్ కోటింగ్, ఆ ప్లాస్టిక్ కవర్ ఏదైతే అంటున్నామో అదే మాయ అంటే. ఇప్పుడు ఒక అమాయకుడో, ఒక మూర్ఖుడో ఎళ్లి దేవుడి దగ్గరికెళ్ళి, ఆలయానికెళ్ళి దైవాన్ని దూషించినా సరే అతనికేమి వెంటనే శిక్ష పడదు. ఎందుకంటే వాడిలో ఒక అజ్ఞానపు పొర ఉంది. వాడికేం తెలీదు. ఒక మూర్ఖుడు వాడు. ఉండి ఆ దైవ శక్తిని వాడు తెలుసుకోలేకపోతున్నాడు గాబట్టి, ఆ మాయ అంటే ఆ కరెంట్ మీద ఉన్న ఇన్సులేటెడ్ కోటింగ్ ఏదైతే ఉందో, ఆ కవర్ ఏదైతే ఉందో, ఆ మాయే వాడిని రక్షిస్తుంది. అదే ఇప్పుడు ఒక అవతార మూర్తితో జన్మ తీసుకున్నాడు. అంటే ఇప్పుడు రాముల వారితో పాటు రావణుడు జన్మ తీసుకున్నాడు. కృష్ణావతారంలో చూస్తే మనకి కంసుడున్నాడు. ఎంతోమంది రాక్షసులు. పోతన, బకాసురుడు, కేశి ఇట్లా ఎంతోమంది. ఇలా వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు అవతార మూర్తులు అని వాళ్ళకి తెలుసు. రావణుడికి తెలుసు రాముడు ఒక అవతార మూర్తి. ఆయన సాక్షాత్తు భగవంతుడు మహావిష్ణువు అని. అట్లాగే ఈ రాక్షసులకి కూడా కృష్ణుడు ఒక అవతార మూర్తి అని తెలుసు. తెలిసినా సరే వాళ్ళు అధర్మానికి లోబడి హత్యలు వాళ్ళని చంపటానికి కానీ, ఆ అధర్మానికి ఇప్పుడు రావణుడు చేసిన పని గాని, ఇక్కడ ఈ కృష్ణావతారంలో ఈ రాక్షసులను చేసి వీళ్ళందరికీ తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, అంటే ఆ మిలియన్ వోల్ట్స్ కరెంట్‌ని వాళ్ళు చేత్తో పట్టుకుంటున్నట్టు. అదే వాళ్ళకి మాయ లేదు. వాళ్ళకి తెలుసు వాళ్ళేం అజ్ఞానంలో లేరు. దే నో ఫర్ ష్యూర్ వీళ్ళు అవతారమూర్తులే. అందుకే వాళ్ళకి వెంటనే శిక్ష పడింది. ఎందుకంటే వాళ్ళెళ్లి కరెంట్ కాదు ఎళ్లి ట్రాన్స్‌ఫార్మర్‌లో వేళ్ళు పెట్టారు. అందుకని వాళ్ళకి వెంటనే శిష్ట అదే న నశించారు. అంటే అధర్మానికి పాల్పడ్డారు గాబట్టి అక్కడికక్కడే వాళ్ళని నశింపజేయటం జరిగింది. అందుకే మనకు కూడా చెప్పారు. తెలిసి ఎప్పుడు తప్పు చేయకూడదు. మనం ఎస్పెషల్లీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ముందుకు వెళ్తున్నామంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. మనకి ఏది కరెక్ట్, ఏది కాదు అని తెలుసుకుంటున్నాం కాబట్టి, చిన్నపిల్లలు తప్పు చేస్తే తెలియక చేశాడులే అని క్షమిస్తారు గానీ, పెద్దయిన తర్వాత నీకు తెలిసి తప్పు చేస్తే గనక ఎవరు క్ష క్షమించరు. అట్లాగే మనకి ఆత్మోన్నతిలో కూడా, ఆత్మగా ముందుకు ప్రయాణం చేసేటప్పుడు కూడా అదే అప్లై అవుతుంది. అయితే అట్లా కావాలని ఆ భగవంతుడు రూపంలో వచ్చినప్పుడు చాలా రేర్‌గా అంతం జేస్తారు. ఏది ఒక ఇట్లా రూపాలు తీసుకుంటున్నప్పుడు డైరెక్ట్‌గా అంతం జేసేది చాలా రేర్‌గా జరుగుతుంది. అట్లా చేసినప్పుడు గూడా ఏంటంటే, వాళ్ళకి ఉన్న ఈ చెడు కర్మలేదైతే ఉన్నాయో, వాటి నుండి తొందరగా వాళ్ళని విముక్తుల్ని జేసేస్తారు. వాళ్ళకేమి అది నష్టమేం జరగదు. మన కళ్ళ ముందు ఇట్లా కనిపిస్తుంది. అమ్మ చంపేశారు అదంతా యుద్ధం జరిగింది, హింస జరిగింది అట్లా కనిపిస్తుంది గానీ, దాని లోతుల్లోకి వెళ్తే వాళ్ళు తొందరగా విముక్తులయ్యేలాగా తోడ్పడతారు. అంతేకాని వారి మీద ఒక పగతోనో, ద్వేషంతోనో ఇవన్నీ జరగదు. ఇప్పుడు మన పిల్లలున్నారు. నలుగురు పిల్లలతో ప్లే గ్రౌండ్‌లో ఏదో పోట్లాటొచ్చి కొట్టుకుంటున్నారు. మన పిల్లవాడిదే అది తప్పు. అంటే ఒక పిల్లాడిది అక్కడ తప్పు ఉన్నప్పుడు, వీడందరిని వెళ్లి కొడుతున్నప్పుడు తల్లి ఏం జేస్తుంది, ఆ పిల్లవాడిని పక్కకు తీసుకొస్తుంది. ఇంక చేసింది చాల్లేరా రారా అని పక్కకు తీసుకొస్తుంది. తద్వారా ఏంటంటే, వీడికి రక్షణ కలుగుతోంది. అంటే ఇంకా కొట్లాటలోకెళ్ళకుండా వీడి వల్ల ఇంకొకళ్ళు నష్టపోకుండా కూడా అక్కడ తల్లి ప్రయత్నిస్తోంది. అట్లాగే పరమాత్మ గూడా. ఎవరైతే చాలా హింసాత్మకంగా ఉన్నారో వాళ్ళని తెలిసి కూడా చేస్తున్నారు. వాళ్ళు చేసేది అధర్మం అని అలాంటప్పుడు వాళ్ళని పక్కకు తీసేస్తారు. ఎందుకంటే ఇంకా వాడిని వదిలేస్తే ఇంకా కర్మలు పోగు చేసుకుంటాడు. మళ్ళీ ఇంకా ఎన్నో జన్మలు దాన్ని మూటగట్టుకొని తీసుకెళ్తాడు అని అక్కడ ఆ విలన్‌కి హెల్ప్ చేస్తున్నారు. ఆ విలన్ ద్వారా మంచి వ్యక్తులు ఎవరితో అయితే వీడు పోట్లాడుతున్నాడో వాళ్ళకి కూడా అంటే అక్కడ ఈ రాక్షసులు వెళ్లి సాధు సన్యాసుల్ని, ఋషుల్ని చాలా హింసించేవారు. వాళ్ళని రక్షించటానికి వీళ్ళని పక్కకు తీసేస్తారనమాట. సో దట్ వీళ్ళకి ఇంకా ట్రబుల్‌లోకి వెళ్ళకుండా. మరి పరమాత్మ అంటే ప్రేమ తత్వం. ఆయన ఎప్పుడు ద్వేషంతో ఏదీ చెయ్యరు.
ఏదన్నా చేశారు అంటే ఆ పూర్తి ప్రేమతత్వంలో నుండే అన్నీ వస్తాయి. అది పక్కకు తీయటం అయ్యుండొచ్చు. మనం దాన్ని నాశనం చేయటం అనుకోవచ్చు. ఏ భాష వాడినప్పటికీ కూడా అక్కడ జరిగేది అందరికీ మంచే జరుగుతుంది. అదే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దుష్ట శిక్షణ వెనుక ఉన్న అంతరార్థం చూసాం గదా! మరి శిష్ట రక్షణ ఎలా చేస్తారు అంటే, మనం శిష్టులము అంటే మంచి వాళ్ళము అంటే ఏంటి అంటే, మంచి అంటే మన మనస్సు ఎంతో నిర్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అందరితో ప్రేమగా ఉంటున్నాము, స్వచ్ఛమైన హృదయంతో ఉంటున్నాము అంటే, మనం వా కోరుకున్నా, కోరుకోకపోయినా. కొంతమంది అంత ధర్మ మార్గంలో చాలా మంచిగా ఉంటారు గానీ, వాళ్ళేం పూజలు జేయటం కానీ, ఈ జపాలు చేయటం కానీ ఏమి చేయరు. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు. బట్ దే ఆర్ ఇన్ ఎ వెరీ పర్ఫెక్ట్ ధర్మ మార్గంలో ఉంటారు. ప్రేమగా ఉంటారు. అలాంటి వాళ్ళేంటంటే, వాళ్ళు కోరుకున్నా, కోరుకోకపోయినా భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు అసలు తలుచుకోంగానే ఆయన దర్శనమిస్తారు ఏదో ఒక రూపంలో. అలా ఉంటుందనమాట. మన మనస్సు నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంటే. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు దుష్టులు తెలిసి కరెంటు వైర్ దాన్ని పట్టుకుంటే ఎంత తొందరగా వాళ్ళు శిక్షను అనుభవిస్తారో, మంచి వాళ్ళకి కూడా అంతే తొందరగా రక్షించబడతారు. ఎప్పుడు? మన మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు ఆయనే స్వయంగా మనకి ఏదో ఒక రూపంలో రక్షణ కలిగిస్తారు. మనకా నమ్మకం ఉండాలి. ఇప్పుడు మనకిచ్చిన ఈ ఫ్రీ విల్ మా మనం దుర్వినియోగం చేసుకున్నాము. అంటే స్వేచ్ఛగా నాకు నచ్చినట్టు నేను చేస్తాను. నాకేంటి అడ్డు అని అది దుర్వినియోగం చేసుకొని, ఇంకా ఇంకా కర్మలు పోగు చేసుకొని, వాటి వల్ల ఇంకా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు మానవుడు. మనం ఇయే మా భగవంతుడు ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక రకంగా సహాయపడటానికి, మన ఆత్మోన్నతికే ఆహ్ సా ఆత్మోన్నతి కోసమే ఆయన తాపత్రయపడతాడు గానీ, మన ఫ్రీ విల్ చూసి మనం చాలా మురిసిపోతాం. నాకు నచ్చినట్టు చేసుకుందాం అనుకుంటాము. అది మనం ఇప్పుడు ఏ దుఃఖమైతే అనుభవిస్తున్నామో, అది మన కర్మ ఫలమే గాని, భగవంతుడికి దీంట్లో ఎటువంటి సంబంధము లేదు అన్న సంగతి మనకి చాలా లోతుల్లోకి అర్థం అవ్వాలి. భగవంతుడిని నిందించటానికి లేదు. ఆయనకి మన కర్మస్‌తో ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా మనం నెత్తి మీద పోసుకున్నదే ఈ చెత్తంతా. అయితే అందుకే ఆయనకి ఎవరి మీద ద్వేషం ఉండదు, పగ ఉండదు. అట్లా అని ఫేవరెటిజం గూడా ఉండదు. ఓహ్! వీడు నా ఫేవరెట్ భక్తుడు, నా ఫేవరెట్ సాధకుడు అంటే. అంటే ఫేవరెటిజం లాగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాధకుడు అంత నిర్మలంగా ఉన్నాడు. మనసులో ఎటువంటి మలినాలు లేవు కడిగేసుకుంటున్నప్పుడు, తొందరగా ఆ భక్తుడికి వశమైనట్టుగానే, అబ్బా! ఎప్పుడు ఆ భక్తుడు పక్కనే ఉన్నట్టుగానే మనకనిపిస్తుంది. మనం కూడా అదే ప్రయత్నం చేశాం. మనం ఎవ్వరితోనూ ఏమీ లేదు. మనం వచ్చే ఒక్క ఆలోచనలో కూడా ఎటువంటి హింస లేదు అన్నప్పుడు, పరమాత్మ మనతో గూడా ఉంటారు. మనకి కూడా అదే దర్శనం ఇస్తారు. మనం అట్లా ప్రయత్నించడం కదా! పక్కనాళ్ళని చూసి అసూయ పడతాం గానీ, మనం చేయాల్సిందేంటి అన్న కోణంలో మనం ఆలోచించం. అక్కడే తేడా వస్తుంది. ఎందుకు భగవంతుడు సాధారణ మానవుడిలాగా జన్మించి ఒక ఇప్పుడు ఒక గురువు రూపంలో కానీ, అంటే ఇప్పుడు మనకి లాహిరి మహాశయులు వారి ద్వారా కానీ, అట్లా ఒక మోక్ష ప్రాప్తిని పొందిన వారి రూపంలో ఎందుకొస్తారు వాళ్ళ ద్వారా ఒక మానవ రూపంలో? ఇప్పుడు అవతారాల గురించి తెలుసుకున్నాం. అంటే సాక్షాత్తు భగవంతుడే అని తెలుసుకున్నాం. అలాగే కాకుండా ఇప్పుడు యుగంలో ఏం జరుగుతుందంటే, ఆ మిడిల్ ఆఫ్ ద యుగం ఇప్పుడు కలియుగం మధ్యలో ఉన్నాము అంటే, మధ్యలో ఎక్కువగా గురు రూపంలోనే వస్తారాయన. ఆ అంతమయ్యే టైంకి ఎప్పుడైతే యుగం అంతమవుతుందో, ఆ అంతమయ్యే టైంకి పూర్ణావతారంతో వస్తారు. అది అక్కడ లెక్క. ఎందుకంటే అక్కడ పూర్ణావతారంతో వచ్చి, ఆ యుగంలో దుష్ట శిక్షణ జరిపించి వెళ్ళిపోతారు. పూర్తి సూర్య తేజస్సుతో వస్తారు. ఇంకా మధ్యలో ఏంటంటే గురు స్వరూపాలుగా వస్తారు. ఎందుకట్లా వస్తారు అంటే, ఇప్పుడు ఈ గురువుగా ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా గురువుగారు స్వామి అంతర్ముఖానంద స్వామి ఉన్నారు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నవాళ్ళు నాకు తెలిసిన ఆహ్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన మనలాగానే జన్మ తీసుకున్నారు. ఏమీ లేదు. ఎంబీబీఎస్ చదువుకున్నారు. చదువుకున్నారు కానీ ఆయనకు వచ్చే ప్రశ్నలకి లోపల ఎన్నో ప్రశ్నలు ఈ ఈ మెడిసిన్ ద్వారా అన్నీ
అన్నిటికీ సమాధానం దొరకట్లేదు. చాలా వాటికి ఇడియోపాథిక్ అంటారు. అంటే ఎందుకు ఈ జబ్బొచ్చిందో మాకు తెలియదు అని చెప్పటానికి ఒక ఫ్యాన్సీ వర్డ్ మెడికల్ టెర్మినాలజీలో ఏంటంటే ఇడియోపాథిక్ అంటారు. అట్లా ఆయనకు సందేహాలొచ్చాయన్నమాట. అంటే దీంతో నేనేమి పెద్దగా హెల్ప్ అవ్వదు అని ఒక అన్వేషణ మొదలైనప్పుడు గురువుగారు తారసపడతారు. అట్లాగే ఆయన గురువుగారి దగ్గర ఆయన 40 ఏళ్ళు ఎంతో నిష్టతో ఆ యోగ సాధన చేశారు. చేసి ఇప్పుడు అందరికీ యోగాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకిప్పుడంటే సాక్షాత్తు పరమాత్మ గురు స్వరూపంగా వచ్చి అందరికీ యోగాభ్యాసాన్ని ఇస్తున్నారు అని. అంటే ఎందుకట్లా ఒక మానవ రూపాన్ని ఎంచుకుంటారు పరమాత్మ అంటే, అట్లా ఎంచుకున్నప్పుడే ఆ సాధక బాధకాలు ఆయనకే తెలుసు. ఎందుకంటే ఆయన కూడా మానవుడిలాగానే పుట్టారు గాబట్టి, ఇప్పుడు మనం అనుకుంటాం, అమ్మ నేను సంసార జీవితంలో ఉన్నాను, నేనెట్లా సాధన చేస్తాను అన్న ప్రశ్న ఎవరికన్నా వస్తే దానికి సమాధానమే నేను అన్నట్టు గురుస్వరూపం అక్కడి నుంచుని చూపిస్తుంది. నీలాగానే నేను పుట్టాను, నీలాగానే నాకు భార్య, పిల్లలు ఉన్నారు, నీలాగానే నేను ఉద్యోగం చేశాను, నీలాగానే నేను చదువుకున్నాను, కానీ బ్యాలెన్స్ చేశాను నేను యోగ సాధనతో. దానిలో ఎంతో ముందుకు వెళ్ళాను. అందుకే నీకు ఒక మార్గదర్శకంగా నేను చూపించగలుగుతున్నాను అనే దానికి నిదర్శనమే మానవ రూపంలో ఉండే గురు స్వరూపాలన్నమాట. సేమ్ థింగ్ లాహిరి మహాశయులు వారు మనకి ఆయన 1800స్‌లో ఉన్నారు కాబట్టి, ఆహా! ఆ రోజుల్లో ఏదో అయిపోయిందిలే అన్నట్టు తీసి పడేస్తాం. కాదు, మన కళ్ళ ముందు కూడా ఉన్నారు. ఇప్పుడు లాహిరి మహాశయులు వారు కూడా 2 ఉద్యోగాలు చేసుకునేవారు. ఆయన కుటుంబ పోషణ ఏం పక్కన పెట్టలేదు. రాత్రంతా యోగ సాధన చేసుకునేవారు. వీళ్ళందరూ ఎందుకు ఒక మానవ రూపంలో వచ్చి మనకి అంటే, మనకి ఒక గైడెన్స్ ఇవ్వటానికి. మీరేదైతే అనుభవిస్తున్నారో మేము అదే అనుభవిస్తూ అందులో నుండి యోగ సాధన చేసుకుంటున్నాం కానీ, మీరు అదేమి అదేంటి లూప్ హోల్స్ ఎతుక్కోవద్దు. మేము మీలాగా మేము చేయలేము. ఇట్లా మనం ఎక్కడైతే ఆహ్, ఆ మాటలు అంటామో మన నోరు మూయించటానికి ఇట్లా వస్తారు. పరమాత్మ సాక్షాత్తు గురు స్వరూపంగా ఒక మానవ రూపంలో వస్తారు. ఇక్కడ యోగానంద గారు ఒక చక్కటి మాట చెప్పారు. ఇది గురువుల గురించి ఆయన ఎప్పుడూ చాలా గొప్పగా చెప్తారు. గురువులు దొంగ గురువులున్నారు, జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. అట్లాగే ఈ శ్లోకాల ద్వారా ఏం చెప్తున్నారంటే, ఈ మూర్ఖత్వంతో, అజ్ఞానంతో ఉన్న శిష్యులు ఎవరైతే ఉన్నారో, గురువుల్ని అంచనా వేయటానికి ప్రయత్నిస్తారు. అంటే మా గురువే గొప్ప, మీ గురువుకి అంత లేదు, మా గురువు ఎంతో శక్తివంతులు, ఆయనకి ఎన్నో సిద్ధులున్నాయి. ఇట్లా ఈ డాంబిక ప్రదర్శనలు చేస్తా ఉంటారు. జీవన్ముక్తులైన వారు అంటే ఆ యోగాభ్యాసం చేసి ముందుకు వెళ్ళి అడ్వాన్స్డ్ యోగి స్టేట్‌లో ఉండి అట్లా జీవన్ముక్తులైన వారే తమకు బోధ చేసిన వారికి ముక్తిని ప్రాప్తింపజేసిన ఆ గురువుకి ఒక ప్రత్యేక స్థానం డెఫినిట్‌గా ఎప్పుడూ ఉంటుంది. మన గురువు గారికి మనకు ప్రత్యేక స్థానం ఇస్తాం. అంతేగాని మిగతా వాళ్ళని ఎవ్వరిని దూషించం. అందరి మీద కూడా అంతే రెస్పెక్ట్ ఉంటుంది. ఆ గౌరవ భావం ప్రతి ఒక్క గురువు మీద ఉంటుంది, ఉండి తీరాలి. మూర్ఖులు ఏమనుకుంటారంటే, మా గురువు గారే గొప్ప, ఇంక మిగతా వాళ్ళెవరు గురువులు గాదు అని పోట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ మతం పేరు మీద, స్పిరిచ్యువాలిటీ పేరు మీద ఎంత మారణ హోమాలు జరిగినాయో, జరుగుతూనే ఉన్నాయో మనం నిత్యం కళ్ళ ముందు చూస్తూనే ఉంటాం. ఈ సాధకులు కూడా చెప్తూనే ఉంటారు, మా గురువు గారే గొప్ప, మా గురువు గారే గొప్ప. ఇంక వాళ్ళని మూర్ఖులని చెప్పి మన చెవులు మూసేసుకొని ఉండటమే గానీ, ప్రతి ఒక్క గురువు కూడా పరమాత్మ స్వరూపము అని మనం గుర్తించాలి. ఇది చాలా లోతుల్లో అర్థం చేసుకోవాలి. లోపల దాన్ని అబ్జార్బ్ చేసుకోవాలి. ఎవ్వరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. మనం గురువుని తక్కువ చేసి మాట్లాడాము అంటే ఆ పరమాత్మని నిందించినట్లే. ఆ పరమాత్మకి నువ్వు గురువా, శిష్యుడా, లేకపోతే నువ్వొక బిచ్చగాడివా, బిలియనీర్‌వా ఏమీ తేడా ఉండదు. ఆయన అందరినీ సమానంతంగానే చూస్తారు. అందుకనే ఆయన భగవంతుడు అంటున్నాం. మనలాగా ఆయనకి కూడా ఈ పార్షియాలిటీ ఉంటే భగవంతుడని పూజించం మనం. అయితే ఇక్కడ పరమహంస యోగానంద గారు ఈ శ్లోకాల ద్వారా మళ్ళీ ఆ సృష్టి గురించిని కూడా మనకి వివరించారు మళ్ళీ. అంటే ఈ శ్లోకాలలో మనం ఆ క్రియేషన్ గురించి ఎట్లా చెప్పుకోవచ్చో ఒక్కసారి చూద్దాం. మనం ఆల్రెడీ వివస్వతుడు, మనువు, ఇక్ష్వాకు అట్లా ఆ శ్లోకం ద్వారా మనం మొత్తం తెలుసుకున్నాము. ఇది దానికి రిలేటెడ్ గానే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం నిశ్చల నిర్గుణ పరబ్రహ్మము అంటే ఒక స్టిల్నెస్, ఏమి ఒక కదలిక లేని పరబ్రహ్మము తాను సృష్టించిన తన నుండి వచ్చిన మాయ చేత కప్పబడి ఒక జగత్తుగా మారి అనేక రూపాలలో ఆయన ప్రకటించుకుంటున్నారు. ఇది నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. బ్రహ్మాండం నుండి మన పిండాండం, పిండాండం నుండి అండాండం ఇట్లా వస్తూనే ఉంటుంది. ఆ డివిజన్, ఆ సెల్ డివిజన్ ఏదైతే ఉందో అది అట్లా జరుగుతూనే ఉంటుంది. అందుకే సైన్స్ కూడా అంటుంది యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పాండింగ్. ఎక్కడ అది ఆగదు, అది జరుగుతూనే ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఒక నిశ్చలమైనది పరబ్రహ్మము అంటున్నాము, అందులో వచ్చిన కదలిక జగత్తు అంటున్నాము. అది అంటే మన ప్రొజెక్టర్ రూమ్ లో ఒక ప్రొజెక్టర్ లో నుండి ఆ లైట్ వస్తే స్టేజ్ మీద పడి అనేక రూపాలుగా ఎట్లాగైతే వస్తుందో అదే ఆ నిశ్చలత నుండి ఈ జగత్తు అనేక రూపాలతో ఆయనే ప్రకటించుకుంటున్నారు. ఆ నిశ్చలత్వం నుండి వచ్చిన ఆ చలనాన్నే మనం విశ్వశక్తి అంటున్నాం. ఆ విశ్వశక్తి మనం అమ్మవారిగా కొలిచేది ఆ విశ్వశక్తినే. ఆ విశ్వశక్తి నుండే ఈ స్థూల ప్రకృతి అనేది వస్తుంది. దాన్నే మనం అపర ప్రకృతి లేదా మాయ అంటున్నాం. దాన్నే క్రిస్టియానిటీలో సేటన్ అంటారు. ఇదంతా పేర్లన్నీ ఒకటే. అంటే నిశ్చలత్వం నుండి ఒక చలనం వచ్చింది అని. అట్లా ఈ దృశ్యమాన జగత్తుగా మారిన తర్వాత ఏమవుతుందంటే తాను సృష్టించిన ఈ జగత్తుని అట్లా నిత్యం కదులుతూ, విభజన చెందుతూ, ఒకదానితో ఒకటి మార్పు చెందుతూ అంటే స్థూలం నుండి సూక్ష్మానికి, సూక్ష్మం నుండి ఇంకా సూక్ష్మానికి అట్లా మారుతూ ఉంటుంది. అంటే భూతత్వం నుండి జలతత్వం, మళ్ళీ అగ్ని సహాయంతో అదే వాయువుగా మారటం. అట్లా మార్పు అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది. అట్లా మార్పు చెందుతూ ఉన్న తాను చేసిన తన సృష్టిని చూస్తూ ఉంటాడు పరమాత్మ. ఇది అసలు ఎంత డెప్త్‌లో ఉన్న మాటంటే ఆయన చూ ఆయన సృష్టించిన సృష్టిని ఆయనే అట్లా చూస్తూ ఉంటాడంట. అంటే ఇది మీకు తెలుసో లేదో ఎకార్ట్ టోల్ అని ఒక జర్మన్ ఆయన ఈ ఇట్లాగే చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి 'పవర్ ఆఫ్ నౌ' అనే బుక్ ద్వారా ఆయన అందరికీ పరిచయం. ఆహ్, హ్మ్. ఈ నౌ మూమెంట్‌లో ఉన్న ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఆ బుక్ వెరీ పవర్‌ఫుల్ బుక్ అది కూడా. అయితే ఎకార్త్ టోల్ ఆయన పేరు. చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి అందులో నుంచి ఆయనకొక ద్యోతకం అంటే ఒక రెవల్యూషన్ వస్తుంది. ఒక్క రోజులో ఆయనలో ఒక మార్పు చోటు చేసుకుంటుందనమాట. ఒక ఎన్‌లైటన్‌మెంట్. అక్కడి నుండి ఆయన ప్రయాణం మొదలవుతుంది. ఆయన మాటే అసలు ఆ మాటే ఆ స్టిల్‌నెస్‌లో నుంచి మాట్లాడుతున్నట్లు వస్తుందనమాట. ఒక్కొక్క మాట ఎంతో ఎరుకతో మాట్లాడుతున్నట్టు అద్భుతమైన ఇంకా ఉన్నారు మన మధ్య ఆయన. ఐ థింక్ కెనడాలో ఉన్నట్టున్నారు ప్రస్తుతం. ఆయన రాసిన ఇంకో అద్భుతమైన పుస్తకం 'స్టిల్‌నెస్ స్పీక్స్' అని ఉంటుంది. అందులో ఒక్కటే మాట అంటారు. నేను ఆ పుస్తకం తెరిచి ఆ ఫస్ట్ పేజ్‌లో ఇదే రాస్తారాయన. కాన్షియస్‌నెస్ ఈజ్ లుకింగ్ ఎట్ హిస్ ఓన్ క్రియేషన్. అదే ఆ ఒక్క మాటలో చెప్తారు. అది చదివిన తర్వాత ఇప్పటి వరకు నేను ఆ బుక్ మళ్ళీ పట్టుకోలేదు. ఆ మాట, ఆ స్టేట్‌మెంట్ ఎప్పుడైతే చూసానో నా కళ్ళలో నుంచి అట్లా బొటబొట ఆ రోజంతా నీళ్లు కారతానే ఉన్నాయి. అది ఆ స్థితిలోకి వెళ్ళి ఇప్పటికి ఆ లైన్ తలుచుకుంటే నాకు నీళ్లొచ్చేస్తాయి. ఎందుకంటే నేను అనేది లేదు. నేను అనేది అసలు ఎక్కడా లేదు. ఆ స్టేట్‌మెంట్ మనం ఆ డెప్త్‌లో అర్థం చేసుకుంటే, నా ద్వారా అంటే నేనిక్కడ నుంచొని బయటకు చూస్తున్నాను. ఒక సూర్యుడిని చూస్తున్నాను, ప్రకృతిని, చెట్లుని చూస్తున్నాను అంటే, పరమాత్మ నాలో ఉండి, ఆయన సృష్టించిన ఆ సృష్టిని, ఆ ప్రకృతిని గాని ఏదైనా సరే నా ద్వారా, నా కళ్ళ ద్వారా చూస్తున్నాడా? అసలు ఎంత అద్భుతమైన స్టేట్‌మెంట్ అది. అయితే అక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే అయ్యో! నా స్వరూపం ఈ సృష్టిలో ఇంకా ప్రకటితం అవ్వట్లేదు అని తలచినప్పుడే ఆయన అంటే ఆయన స్వరూపం అంటే ఏంటి? ఆయన స్వభావం. ఆయన లోపల ఏదైతే ఆ సూర్య తేజస్సు ఉందో, ఆయన ఆయనలో నుండి వచ్చే ఈ వచ్చిన ఈ సృష్టిలో అది ఇంకా ప్రకటితం అవ్వట్లేదు అని ఆయన డిసప్పాయింట్ అయినప్పుడు ఏంటంటే, మళ్ళీ ఆ సృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారాయన.
ఇదంతా జరిపించేదంతా ఆయనే. అది ఇంకా మనకు అర్థం కాకపోతే మనం ఎంతో అజ్ఞానంలో ఉన్నట్టు. మన లోపల స్ఫురణ కనిపించేది. ఒక ధ్యాన సాధన చేయాలి, నామస్మరణ చేయాలి అన్న ఆ స్ఫురణ లోపల కలిగించేది కూడా ఆయనే. మనల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ, అంటే మనం తప్పుదోవలో వెళ్తున్నాము, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాము, బ్రహ్మమునకు వ్యతిరేకంగా మన ఆలోచనలు వెళ్తున్నప్పుడు కొంతవరకు వెళ్ళనిచ్చి ఇంకా ఆయనకే ఇంకా చాలేరా నీ నాటకాలు అని ఆయనే మనం ఒక స్ఫురణలాగా వెనక్కి లాగుతారు. అదే ఇక్కడ చెప్తున్నారు. అది మనం ఒకటే అయితే ఆ మొత్తం సృష్టిని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. అంటే క్రమక్రమంగా ఏంటంటే ఇప్పుడు మనకి ఖనిజ సామ్రాజ్యం, మినరల్ కింగ్డమ్ ఫస్ట్ మొదలైంది. రాళ్ళు ఇవన్నీ, కొండలు ఇవన్నీ. ఆ రాళ్లల్లో ఏంటంటే చైతన్యం నిద్రిస్తుంది. తనకు తాను ప్రకటించుకోలేదు. నిద్రాణ స్థితిలో ఉంటుంది. అంటే అది మనం ఒక సుషుప్తి అవస్థ అనుకుందాం. గాఢ నిద్రలో ఉంది ఖనిజ సామ్రాజ్యంలో. నిద్రాణంలో ఉన్న తన చైతన్యం ఏమవుతుంది? ఈ వృక్ష సామ్రాజ్యానికొచ్చేటప్పటికి నిద్రిస్తున్నదల్లా స్వప్నించటం మొదలుపెడుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం స్వప్నంలో ఉన్నప్పుడు గాఢ నిద్ర సుషుప్తిలో నుండి స్వప్నంలోకి చూస్తే కొంత చలనం కనిపిస్తుంది. అంటే ఏయో మనం స్వప్నిస్తూ ఉంటాము, రూపాలు చూస్తూ ఉంటాము ఇవన్నీ. అట్లాగే మనకి ఈ వృక్ష సామ్రాజ్యానికొచ్చేపాటికి ఒక గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఒక జీవం కనిపిస్తుంది అందులో. మొక్కలు పెరగటం కానీ, పూలు, పళ్ళివ్వటం ఇవన్నీ కూడా ఒక చలనం కనిపిస్తుంది. ఆ తర్వాత జంతు సామ్రాజ్యం మన యానిమల్ కింగ్డమ్‌లోకొచ్చేపాటికి ఏంటంటే ముందు ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఒకటే కణం ఉన్న ఈ ఏంటి అంటే అమీబా లాంటివి. వాటి ద్వారా మన జాగృత అవస్థ మొదలవుతుంది. అంటే అక్కడి నుండి పరమాత్మ చైతన్యం మేలుకోవడం మొదలవుతుంది. యానిమల్స్ ద్వారా ఈ జంతువులు, మృగాలు ఇంకా అట్లా మేలుకోగా పూర్తిగా మేలుకునేది మానవుడిలో. అందుకే మానవుడి జన్మ సర్వోత్కృష్టమైనది. మనకి ఎంతో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. మనిషిలోనే బుద్ధి విచక్షణ అనేది ప్రకటితమయ్యేది. అంటే పరమాత్మ ద్వారా మనం తెచ్చుకున్న బుద్ధి విచక్షణ ముందుగా ప్రకటితమయ్యేది మానవ జన్మలో. ఆ బుద్ధి విచక్షణతో ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకుంటామో, అంటే మనకి ఉన్న ఈ పంచకోశాలన్నీ కూడా విడిపోతాయో అప్పుడే మనం జీవన్ముక్తులు అవుతాం. అదే తెలుసుకోవాల్సింది. చక్కగా ఇక్కడ మనకి ఎన్నో రకాలుగా వివరించారు పరమహంస యోగానంద గారు. సృష్టిలో ఏం జరుగుతోందో వివరించారు. అట్లాగే ఇదే ఇది మనకి ఖనిజ సామ్రాజ్యం నుండి ఎట్లా వస్తున్నామో చెప్పారు. అట్లా మళ్ళీ యుగాల ద్వారా కూడా చెప్పారు. అనేక రకాలుగా చెప్పారు ఈ శ్లోకాలని. అది మనం విభజించుకుంటూ చూసి అంతా ఒక్కటే అని తెలుసుకోవాలి. సృష్టిలో జరిగేది ఒకటే. మన తర్వాత యుగాలుగా తీసుకున్నా ఇప్పుడు మనం అక్కడ ఏం చెప్పుకున్నాం, వివస్వతుడు ఆ శ్లోకాల్లో పరబ్రహ్మం యొక్క స్వరూపం అంటే ఆయన స్వభావం అంతా కూడా మంచి డివైన్ క్వాలిటీస్ అన్ని సత్యయుగంలో ప్రకటితం అవుతాయి. అంటే అది ధ్రువ నక్షత్రానికి చాలా దగ్గరగా ఉన్న యుగం ఏది అంటే సత్యయుగం. అందులో అందరూ కూడా ఎక్కువ స్పిరిచువల్ గా ఉండేవారు. అందరూ భక్తి భావంతో గాని, ఆధ్యాత్మిక సాధనలో గాని ఎక్కువ గడిపేవారు. అది అంత దైవిక గుణాలు ఉన్న యుగంలో నుండి మళ్ళీ మాయా ప్రభావం చేత, అంటే మనం ధ్రువ నక్షత్రానికి ఎప్పుడైతే దూరం అవుతూ వచ్చామో, త్రేతాయుగంలో కొంత పడిపోయింది, ద్వాపర యుగంలో కొంత ఆధ్యాత్మికంగా మనం పడిపోయాము, అంటే యోగానికి దూరం అయ్యాము. కలియుగం వచ్చేపాటికి అసలు చాలా వరకు యోగం అనేది మనం మర్చిపోయాం. అట్లాగే మనకి కారణ దేహం నుండి సూక్ష్మదేహం, భౌతిక దేహం, అట్లా ఇంద్రియాలతో ప్రాణశక్తి పోవటం, ఇదంతా ఏంటంటే మాయా ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది అని. ఈ కలియుగం అంతమయ్యాక మళ్ళీ పరబ్రహ్మం ఏం చేస్తారు అంటే, కలియుగం వచ్చింది అంటే ఇంకా ఆయనకే డిసప్పాయింట్ అవుతున్నారు. అయ్యో నేను నేర్పించిన యోగం వీళ్ళలో నాశనం అయిపోతోంది. అంటే నాలో ఉన్న డివైన్ క్వాలిటీస్, దైవిక గుణాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు ప్రకటించుకోలేకపోతున్నారు అని ఆయన డిసప్పాయింట్ అయిపోయారు ఆయన సృష్టిని చూసి అన్నప్పుడు, మళ్ళీ ఆయన వైపు తిప్పుకునే ప్రయత్నం అంటే ఆరోహణ క్రమం మొదలవుతుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇయన్నీ ఆయనే చేసుకునేయి. ఇంక నాకేం చెయ్యక్కర్లేదు అనిపిస్తుంది. ఇట్లా ఆరోహణ, అవరోహణ క్రమం ఇప్పటి వరకు మనకి
83,000 సార్లు జరిగింది. ఏది మనకి ఈ భూమి, ధ్రువ నక్షత్రం అంటే మన సోలార్ సిస్టమ్ అంతా కూడా మన ధ్రువ నక్షత్రం చుట్టూ ప తిరగటం. ఈ యుగాల మార్పిడి ఒక సైకిల్ అంతా కూడా ఈ 83,000 సార్లు జరిగిందంట ఇట్లా. ఒక పూర్తి సైకిల్ అంటే ఒకసారి ధ్రువ నక్షత్రానికి దూరంగా వెళ్ళటం, మళ్ళీ దగ్గరవ్వటానికి 24 సంవత్సరాలు పడుతుంది. అంటే మన సైంటిస్టులు లెక్క వేసిందేంటి అంటే, ఇది మొత్తం 2 బిలియన్ ఇయర్స్ జరిగింది అని చెప్తున్నారు. ఎప్పుడైతే భూమి మీద మనం పాఠాలన్నీ నేర్చేసుకున్నామో, ఆత్మలందరూ కూడా ఇంకా మోక్షాన్ని అంటే ఆ పరమాత్మలో లయమైపోయాము అన్నప్పుడు, కేవలం మనుషులే ఈ కర్మచక్రం నుండి విముక్తులవటం కాదు, మనల్ని మోస్తున్న ఈ భూమాత కూడా ఆయనలో లయం చేసేసుకుంటారాయన. ఒక్క మనమే కాదు, భూమితో సహా ఆయనలో లయమైపోతాయని చెప్తున్నారు. ఎప్పుడు మనమందరం మన స్కూలింగ్ ఇక్కడ అయిపోయింది. మన భూమి అనే స్కూల్ మీద ఏం నేర్చుకోవాలో అన్నీ నేర్చుకున్నప్పుడు, ఆ భూమితో సహా లయం చేసేసుకుంటారు ఆయనలో. ఇది సైన్స్‌కి అందని ఆహ్, ఈ అన్నీ కూడా ఈ సత్యాలు సైన్స్‌కి అందవు. కేవలం మనము మన దివ్య చక్షువుతో దర్శించినప్పుడే వాళ్ళకే అర్థమవుతాయి. ఇవన్నీ కూడా సృష్టి రహస్యాలు. ఇలా సృష్టి ఆరంభం అయ్యి 300 ట్రిలియన్ ఇయర్స్ అయింది అని మన పురాణాలు గాని, ఋషులు గాని చెప్తున్నారు. 300 ట్రిలియన్ ఇయర్స్ అయిందంట సృష్టి ఆరంభం అయ్యి. మన భూమి మీద లెక్కలు వేరు, ఈ సృష్టి మీద లెక్కలు వేరు. అయితే అట్లాగే మనం ఆత్మపరంగా, మన పరంగా, మన దేహం, మన ఆత్మ ఇట్లా చూసుకుంటే, మనలో ఈ దేహాత్మ భావన తీవ్ర స్థాయికి వెళ్ళి, అంటే అధర్మం మితిమీరిపోతుందో, మనం ఎప్పుడైతే ఇంద్రియాలతో వెళ్ళిపోతామో అదే అధర్మము అంటే. అట్లా మితిమీరిపోతున్నప్పుడు ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో మనలో ఒక జాగృతి కల్పిస్తారు. మనలో ఒక స్ఫురణ కల్పిస్తారు. మళ్ళీ తన వైపుకి తిప్పుకుంటారు. మనలో ఆధ్యాత్మిక ప్రయాణం పట్ల ఆసక్తి కలిగించేది ఆయనే. మనం ఏమీ ఓవర్ యాక్షన్ చెయ్యక్కర్లేదు. మనం ఎంత ముందుకు వెళ్తున్నాము, ఏం ఆలోచనలు చేస్తున్నాము, ఎంత ప్రేమగా ఉంటున్నాము అన్నీ గమనించేది మనలో ఉండి ఆయనే. నేను చేస్తున్నాను అన్న భావన మనలో పూర్తిగా 100% నశించిపోవాలి. ఈ శ్లోకాలు విని ఈ జ్ఞానం మనలో జాగృతం అవ్వాలి. నేను అనేది పూర్తిగా మనకి ఈ జ్ఞానయోగం అయ్యేలోపు నేను అనేది జీరోకొచ్చేసేయాలి. ఇదంతా చేస్తున్నది ఆయనే. ఇంక రెండో వ్యక్తి అంటూ లేరిక్కడ. దేర్ ఈజ్ నో సెకండ్ పర్సన్. ఆయన శక్తి మనలో ఇంజెక్ట్ చేసే కొద్దీ మనలో ఒక డివైన్ క్వాలిటీస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. కొంచెం కొంచెం ఆయన శక్తి మనలో ఆ లోపల ప్రేరణ వస్తూ ఉంటుంది. ఇంకా యోగ సాధన చేయాలి, మనలో ఇంకా ఏదో నేను భావన పోవాలి అనేది ఆయన లోపల నుండి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాగే మన మీద మనకి నియంత్రణ వస్తుంది. ఇంద్రియాల ద్వారా వెళ్ళం ఇంకా. ఈ చెడు ఆలోచనలు కానీ, ఆ సెల్ఫ్ కంట్రోల్ ఒక డిసిప్లిన్ అనేదొస్తుంది. అన్ని సత్కర్మలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి అని అట్లా మొదలుపెట్టి ధ్యాన సాధన క్రమం తప్పకుండా చేయటం, ఇవన్నీ కూడా ఆయన చేపిస్తారు మనతో. ఇంకా అధర్మం అనేది మన వైపు అటువైపు మనం అసలు కన్నెత్తి కూడా చూడం. దేర్ ఈజ్ నో సచ్ థింగ్. అధర్మం అనేది లేదు నా జీవితంలో. ఆ స్థాయికొచ్చేస్తాం. దివ్య గుణాలన్నీ కూడా ఒక్కొక్కటి మనలో జాగృతం అవుతాయి. అందులోనే ఎప్పుడైతే ఆ డివైన్ క్వాలిటీస్ మనలో జాగృతం అవుతాయో, అంటే మనలో ఎంతో ప్రేమతత్వము, క్షమ ఉంటుంది, కృతజ్ఞతా భావం ఉంటుంది. ఇవన్నీ మనలో ఎప్పుడైతే జాగృతం అవుతాయో, అందులోనే ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా మాయమైపోతాయి. ఇంకా కనుమరుగైపోతాయి. ఎందుకంటే వాటి ప్లేస్‌లో అంతా కూడా డివైన్ క్వాలిటీస్ వచ్చేసినాయి మనలో. ఇంకా అవన్నీ జీరో అయిపోయినాయి. అంటే మనలో ఉన్న అధర్మం మీద ధర్మం గెలవడమే అంతిమ విజయం. అదే ఇక్కడ మనకి చెప్పేది. ఆహ్, అధర్మం మనలో ఎప్పుడైతే హెచ్చు మీరుతుందో ఆయనే వస్తానని చెప్పేదానికి అర్థం ఇదే. మనలో ఉన్న అధర్మాన్ని నశింపచేయటానికి, మళ్ళీ మనం ఆ ధర్మ మార్గం వైపు నడిపించటానికి మనలో ఒక స్ఫురణలాగా వచ్చేది ఆయనే. అప్పుడు ఆ ధర్మమే గెలుస్తుంది. దానిదే అంతిమ విజయం.
అంటే మనం కూటస్థుడి నుండి మూలాధారానికి పడిపోయాము. అంటే అధర్మం వైపుకి వెళ్ళిపోయాం. మళ్ళీ యోగ సాధన ద్వారా కూటస్థుడిలో ఎప్పుడైతే ఐక్యమవుతామో ధర్మ సంస్థాపన జరిగినట్లే. అదే మనకి ఆహ్, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే వేరే ఎక్కడో ఏదో జరిగిపోదు. మన లోపలే ఆ ధర్మ సంస్థాపన జరుగుతుంది. మనమందరం కూడా కూటస్థ చైతన్య స్థితిలో లయమైపోతాము. అదే ధర్మ సంస్థాపన. మనం యుగే ప్రతి శ్వాసలోనూ యుగము అంటే 2 అని. ప్రతి ఉచ్ఛ్వాస, నిశ్వాసల్లోనూ ఉన్నది ఆయనే. అది 2 కలిపితే ఒక యుగం అన్నట్టు. అంటే అక్కడే మనం ఆ శ్వాసని ఎక్కువగా కోల్పోకుండా ప్రాణశక్తిని కూటస్థుడిలో నిలిపినప్పుడు ధర్మాన్ని మళ్ళీ మనం స్థాపించుకుంటున్నాము. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఎక్కడెక్కడో అవతారాలు చెప్పుకున్నాము, సృష్టి రహస్యం చెప్పుకున్నాము. అక్కడ నుండి మనం ఈ మినరల్ కింగ్డమ్ అని అందులోనే మళ్ళీ సుషుప్తి, స్వప్నావస్థ, జాగృతావస్థ ఇట్లా ఆహ్, సామ్రాజ్యాల గురించి చెప్పుకొని, మళ్ళీ మనం యుగాల గురించి చెప్పుకొని, మళ్ళీ మనలోకి వచ్చేసి మనం ఏం చేయాలి? మనలో ధర్మ సంస్థాపన ఎలా చేయాలి? అన్నీ చక్కగా చెప్పుకున్నాం. సో, ఇది. అంటే సూటిగా చెప్తాను, సుత్తి లేకుండా అనుకున్నాను గానీ, ఇంతకంటే కండెన్స్ చేయటం ఇది కుదరదు. అంటే పరమహంస యోగానంద గారు చెప్పింది ఆ బుక్‌లో ఉన్నదంతా కూడా అందించాలి. అన్నదే కానీ క్లియర్‌గా ఉండాలి మెసేజ్ అనేది. సో, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆహ్, మీకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. అదర్‌వైస్ మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే. శ్రీకృష్ణ అర్పణమస్తు.